హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సండే అండి యాక్చువల్లీ. సో డిన్నర్ ఏంటి అని కన్నాని అడిగితే హీ టోల్డ్ హీ వాంట్స్ సమ్ స్పైసీ ఫుడ్. సో నేనేమనుకుంటున్నా అంటే దమ్ ఆలు విత్ వెజిటేబుల్ పులావ్ చేద్దాం అనుకుంటున్నా. వై ఐ డోంట్ మేక్ ఏ వీడియో ఆన్ దట్, రైట్? సో ఐ డిసైడెడ్ టు మేక్ ఏ వీడియో ఆన్ దట్. లెట్స్ గో. సో నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నా అండి. యాక్చువల్లీ ప్యాన్లో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఓవర్ ఎనఫ్ అండి. హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత లిటిల్ బిట్ ఆనియన్ యాడ్ చేసుకున్నానండి. యాక్చువల్లీ నాట్ లిటిల్ బిట్, హాఫ్ ఆఫ్ ద ఆనియన్ నేను యాడ్ చేసుకున్నాను. ఐల్ మేక్ ఇట్ గ్రేవీ. ఓకే, ఆ తర్వాత నేను ఒక 8 కాజుని యాడ్ చేస్తున్నాను అండి. ఐల్ సాట్ దీస్ ఆల్సో. ఖచ్చితంగా ఆనియన్ ఈ కలర్లో రావాలి అండి యాక్చువల్లీ, లేకపోతే గ్రేవీ అంతలా టేస్ట్ ఉండదు. మేక్ షూర్ టు మేక్ ఆనియన్ బ్రౌన్. ఓకే, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత కర్డ్ యాడ్ చేశానండి గ్రేవీ స్మూత్గా రావడానికి. ఆఫ్టర్ దట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు. నేను ప్రెజెంట్ యాడ్ చేయట్లే. ఇఫ్ నీడ్ ఐల్ యాడ్ ఆఫ్టర్వర్డ్స్. ఓకే, ఇలా స్మూత్ పేస్ట్ని రెడీ చేసుకోండి, ఆనియన్ పేస్ట్. ఆఫ్టర్ దట్ ఐల్ షో యూ. నెక్స్ట్ ప్యాన్లో లిటిల్ బిట్ ఆయిల్ తీసుకొని ఆలూస్ని వేసుకున్నా అండి. షాలో ఫ్రై చేసుకుంటున్నా. జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్, నాట్ మచ్ ఆయిల్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. బై ద వే ఇవి బాయిల్డ్ పొటాటోస్ అండి. మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్లో బాయిల్డ్ ఫ్రోజన్ పొటాటోస్ దొరికితే మేము తెచ్చుకున్నాం. డీఫ్రోస్ట్ చేసి నేను షాలో ఫ్రై చేసిన బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ కర్డ్ తీసుకోండి, క్రీమీ కర్డ్ తీసుకోండి. ఆ కర్డ్లో ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, ఉప్పు, గరం మసాలా, రుచికి సరిపడా కారం వేసుకొని సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా స్మూత్ పేస్ట్ చేసుకోండి వితౌట్ ఎనీ లంప్స్. నెక్స్ట్ ప్రాసెస్కి ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత జీరా వేసుకోండి. ఇలా చితిలిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లిటిల్ బిట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో నేను కర్డ్ మిక్చర్ వేసుకున్నానండి యాక్చువల్లీ ఇందులో. ఆ తర్వాత నేను ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకున్నా అండి. ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకోండి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆలూస్ని యాడ్ చేసి ఒక 10 minutes సిమ్లో క్యాప్ పెట్టి ఉడికించుకోండి. కర్రీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసా ఆల్రెడీ. నెక్స్ట్ నేను ఇక్కడ వెజిటేబుల్ పులావ్కి రెడీ పెట్టానండి. కావాల్సిన పదార్థాలు మిర్చి, లాంగ్ బీన్స్, క్యారెట్, ఆనియన్. ప్రెజెంట్లీ ఇవి పెట్టిన తర్వాత బీన్స్ అవి వేస్తానండి. యాక్చువల్లీ కొంతమంది పుదీనా ప్రిఫర్ చేస్తారు. పర్సనలీ నాకు పుదీనా అంటే ఎక్కువగా నచ్చదు, సో ఐ డోంట్ ప్రిఫర్ పుదీనా. నెక్స్ట్ నేను ఇందులో హోల్ గరం మసాలా వేస్తున్నా అండి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత మిరపకాయలు, ఉల్లిగడ్డలు, క్యారెట్, బీన్స్ వేసుకొని సాల్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులో కాస్త స్వీట్ కార్న్ వేసా, తర్వాత ఉప్పు వేస్తున్నా అండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1:2 రేషియోలో వాటర్ తీసుకుంటున్నానండి. వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. అందులోనే మిల్ మేకర్స్ యాడ్ చేస్తున్నా.
నేను మిల్ మేకర్స్ యాడ్ చేశా కాబట్టి 1:2 రేషియో తీసుకున్నానండి. ఆరెల్స్ కాస్త తగ్గించి తీసుకుంటే బెటర్ మీరు. ఇక్కడ వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చేసింది. నేను ఇక్కడ ఆల్రెడీ రైస్ని కడిగి పెట్టేసుకున్నా. సో ఐ యాడ్ దిస్ రైస్ ఇంటూ దట్ వాటర్. మీరు సాల్ట్ అయినా ఏదైనా టేస్ట్ చూడాలనుకుంటే ఇప్పుడే ఈ వాటర్ని టేస్ట్ చూడండి. నాకైతే సాల్ట్ అండ్ కారం రెండు పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో నేను రైస్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు. ఇందులో రైస్ యాడ్ చేశానండి. నెక్స్ట్ దీన్ని నేను ఇన్స్టాపాట్లో రైస్ ఆప్షన్ పెట్టి కుక్ చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ ఆన్ అయింది. హియర్ ఈస్ అవర్ పులావ్ రెడీ అండి. లెట్స్ సర్వ్ అండ్ ఈట్. నిన్నటి వీడియోలో నేను అవుట్రో ఇవ్వడం మర్చిపోయినా. సో దిస్ ఇస్ మండే మార్నింగ్. యాక్చువల్లీ వీ హ్యాడ్ ఏ గుడ్ డిన్నర్. ఫుడ్ చాలా బాగుంది. యాక్చువల్లీ కర్రీ చాలా బాగా వచ్చింది అండ్ పులావ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఎస్ కన్నా టోల్డ్ ఇట్స్ వెరీ గుడ్. సో దిస్ is my outro actually. We will see you in our next vlog. Stay positive, stay healthy. Bye bye. Thank you so much.